పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా ముగ్గురు లీడర్లను టార్గెట్ చేసిర్రు. నెంబర్ 1 రాజా సింగ్, నెంబర్ 2 కొంపెల్లి మాధవీలత, నెంబర్ 3 చికోటి ప్రవీణ్. మరి ఈ ముగ్గురు ఎందుకు టార్గెట్ చేసిండ్రు? రాజా సింగ్ వెహికల్ కింద ఇప్పటికే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అనుమానాస్పద బ్యాగ్ను వదిలేసిపోయిండు. మరి ఆ వివరాలు ఏంటిదనేది తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ముందుగా రాజా సింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పటికే రాజా సింగ్కు కొన్ని నంబర్ల నుంచి వెళ్ళి బెదిరింపు కాల్స్, వాట్సాప్ కాల్స్ వచ్చినాయి. రాజా సింగ్ను లేపేస్తాం, 27 నాడు శ్రీరాముని శోభయాత్ర సందర్భంగా 3 దిక్కుల మా మనుషులం పెట్టినాం, ఒక్క దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర మిస్ అయితే ఇంకో దగ్గర 3 దిక్కుల మనుషులం పెట్టినాం, లేపేస్తామని చెప్పేసి రాజా సింగ్ను టార్గెట్ చేసి ఈ నేపథ్యంలో 3000 మంది పోలీసుల పహార మధ్యలో ఎలా రాజా సింగ్ తొడగొట్టి మీసం తిప్పి శ్రీరాముని శోభయాత్ర చేయబోతా ఉన్నాడు. కొన్ని లక్షల మంది కూడా ఆ శోభయాత్ర కంటేనేతారు భాగ్యనగర్లో. సో మరి రాజా సింగ్ యొక్క రక్షణ పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మిత్రులారా. ఇక పోతే నెంబర్ 2 ఇలా వరంగల్లో చికోటి ప్రవీణ్ది శ్రీరాముని శోభయాత్ర ఉన్నది. హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క శోభయాత్రలో మరి కొన్ని వేల మంది కూడా పాల్గొనే అవకాశం ఉన్నది వరంగల్లో, ఓరుగల్లులో. మరి చికోటి ప్రవీణ్ను కూడా హిందూ టైగర్ అయినే ఇలా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. హిందూ టైగర్ మాటల తూటాలు పేల్చేదందుకు ఇలా ఓరుగల్లుకు వస్తున్నాడు. మరి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క చికోటి ప్రవీణ్ యొక్క రక్షణ బాధ్యత కూడా, ఎందుకంటే ఇలా శ్రీరామనవమి సందర్భంగా ఈ ముగ్గురిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చికోటి ప్రవీణ్ కూడా పూర్తి రక్షణ వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి వెళ్ళి కల్పించాలని చెప్పేసి కూడా నేను ఈ యొక్క రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక పోతే మరి 3వ వ్యక్తి కొంపెల్లి మాధవీలత. ఈవిడ ఏంటంటే ఈ మధ్యలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక దగ్గర ఆమె కొన్ని మంత్రాలు అంటే కొన్ని పూజలు చేసుకున్నది, ఆమె చదువుకున్నది మంత్రాలు. మరి దాన్ని కొంతమంది ట్రోల్ చేసిన ఎదవలకు చెప్పుతో కొట్టినట్టు నా సమాధానం చెప్తా ఉన్నా. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫిమేల్ ప్రేయర్ రూమ్ అని ఉంటుంది మిత్రులారా. అంటే ఆడవాళ్ళు ఏ మతమైనా పర్లేదు, వాళ్ళు పోయి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొచ్చుకోవచ్చు. అది మెడిటేషన్ రూమ్ కాదు. కొంతమంది ఎదవలకు తెలియదు, మనసులో చదువుకోవచ్చు కదా. అంటే మెడిటేషన్ అంటే మనసులో అనుకునేది, ప్రేయర్ ప్రార్థనలు అంటే ఓపెన్గా చేస్తారు. అది ఫిమేల్ ప్రేయర్ రూమా, ఫిమేల్ మెడిటేషన్ రూమా, ఆ ఎదవలు కొంచెం తెలుసుకోవాలి. వార్తలు పెట్టేటప్పుడు సిగ్గు, సీమునెత్తురు, ఇజ్జతి, మానం, లజ్జ ఇవన్నీ ఉండి వార్తలు పెట్టాలి పెట్టేటోడు కూడా. ఇక పోతే ఇంకెవడన్నా కొంపెల్లి మాధవీలత జోలికి వచ్చి ఇంకోసారి ట్రోల్ చేస్తే ఈ పొలిటికల్ వైబ్స్ ఛానల్ పుప్పాల రజనీకాంత్ అనేటోడు ఊకోడు. దేశం కోసం, ధర్మం కోసం ముందు వరుసలో ఉంటాడు. మాధవీలతకు ముందు పుప్పాల రజనీకాంత్ అంటూ ఉంటాడు, అందులో నో డౌట్, మీ అందరికీ చెప్తా ఉన్నా. సో మిత్రులారా, మరి అక్కడ ఆవిడ ఏంటంటే కొంతమంది అంటారు కదా ఉపవాసం, ఆవిడ తిని చేసిందా, స్నానం చేసిందా, స్నానం చేయలేదా, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చా అంటే ఆ ఎదవనా కొడుకులకు చెప్తా ఉన్నా. ఆవిడ కొన్ని రోజులు ఏంటంటే ఉపవాస దీక్ష చేస్తుంది, నెలలో చాలా రోజులు హోమాలు చేస్తుంది. ఆమె హోమాలు చేయడానికే జూబ్లీ హిల్స్లో ఒక ప్లేస్ ఉంటుంది సపరేట్గా. ఆ ఎదవలకు తెలియదు. మంచిగా తిని తాగే ఫాల్తునా కొడుకులకు ఏం తెలుస్తుంది హోమాల విలువ? తిని తాగి తూగి ఇంట్లో పోయి పెళ్ళాలం కొట్టే ఫాల్తునా కొడుకులకు ఏం తెలుస్తుంది దేవుళ్ళ విలువ, మన హిందూ సంస్కృతి విలువ, హిందూ సాంప్రదాయాల విలువ? అటువంటి ఫాల్తునా కొడుకులు ఇటువంటి అక్కర్రాని వార్తలు పెడతారు. ఇవాళ కొంపెల్లి మాధవీలత ప్రూవ్ చేసింది ఏంటంటే ఎక్కడ ఫిమేల్ ప్రేయర్ రూమ్ ఉంటే అక్కడ హిందువులు కూడా పోవచ్చు. ఏ ఒక్క వర్గం సొత్తు కాదు ఫిమేల్ ప్రేయర్ రూమ్. ఇవాళ హిందువులు కూడా పోవచ్చు, మన పూజలు కూడా మనం చేసుకోవచ్చు అని. మిత్రులారా, ఒక క్షణంలో రాత్రి మనం పండుకునేటప్పుడు ఏదైనా పీడకల పడితే లేస్తే కూడా మనం దేవుని తలుచుకుంటాం, దేవుని ప్రేయర్ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మనం తప్పేమున్నది మిత్రులారా? ఏదైనా కార్యం చేయవే ముందు తిన్నమా తాగినమా జై శ్రీరామ్ అంటాం, జై ఆంజనేయ అంటాం, ఓం నమ శివాయ అంటాం, తప్పేమున్నది మిత్రులారా? సో దాన్ని రకరకాలుగా ట్రోల్ చేసే ఫాల్తునా కొడుకులకు కూడా ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నా. సో ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ఇలా శ్రీరామనవమి, ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ ముగ్గురు లీడర్లను కూడా టార్గెట్ చేసిర్రు. హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో ముందు వరుసలో ఉండేది ఈ ముగ్గురే. సో మిత్రులారా, అటువంటి ఈ ముగ్గురిని టార్గెట్ చేసిర్రు. మరి హిందువులందరూ కూడా ఈ ముగ్గురు లీడర్లకు అండగా ఉండాలి. ఇక్కడ ఓరుగల్లులో, అక్కడ భాగ్యనగర్లో మన శ్రీరాముని శోభయాత్ర దద్దరిల్లిపోవాలి. హిందూ ధర్మం యొక్క సత్తా ఏంటిదని చూపించాలి, హిందువుల సత్తా ఏంటిదని చూపించాలి, హిందువుల ఐకమత్యం ఏంటిదని చూపించాలి. మిత్రులారా, జై హింద్, జై భారత్.